ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమన తెచ్చిన చీరలు గాయత్రక్కవే అని ఎలా చెప్పగలిగావు డమ్మక్క? పెద్దమ్మ రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ మమ్మీ? అంత డబ్బు పెట్టి కొనగలరా మీరు? ఆ క్వాలిటీ చూడగానే అలా క్యాచ్ చేసింది డమ్మక్క. డ్రై క్లీనింగ్ ఇచ్చారంటత్తయ్య. మా అక్క గదిలో పెట్టకుండా నారంలో పెట్టారని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. వాళ్ళే తీసి పెట్టుకుంటారు. అది సరే గాని గాయత్రి పాపని గాయత్రీదేవి అని సాగదీసి పిలవాలట. అలవాటు పడాలి కదా. ఈ పిల్ల పేరు చివర దేవి అని పెట్టగానే పెద్దతే అయిపోతుందా? బిడ్డలో ఉన్న కళను బట్టి వాళ్ళ జాతక యోగాలున్నాయి సుమనా. అలాగా? చచ్చిపోయి గోడకు వేలాడుతున్న ఆవిడ ఫోటో కలగా ఉందా, లేకపోతే తన పేరు పెట్టుకుని ఆస్తులు దండుకున్నా ఈ పిల్ల మొహం కలగా ఉందో మనం చూద్దాం అత్తయ్య. ఏం చేద్దాం? దీన్నెత్తుకొని గాయత్రి ఫోటో దగ్గరికి తీసుకురండి, పోల్చి చూద్దాం. అరే అరే, భలే 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 భలే, బాగుంది. ఆగండమ్మా. ఏమైంది? పాపని గనక మీరెత్తుకుంటే ఎత్తుకుంటే గాయత్రీ దేవమ్మ గారిని భుజాల మీద మోసినట్టే. గాయత్రక్కను చంపి తన పాడెను నా భుజాలకు కూడా ఎత్తుకోలేదు నేను. అలాంటిది ఈ అనాథ పిల్లను గాయత్రీదేవిలా భావించి నేనెత్తుకోవడమేంటి? ఆగిపోయారేంటత్తయ్య? అంటే మా మమ్మీకి వయసు అయిపోయింది కదా. రేయ్, వయసైపోవడమేంట్రా ఇడియట్? ఐ మీన్ పెద్దదానివి కదా మమ్మీ. బలంగా ఉండే గాయత్రిని ఎత్తుకునేటప్పుడు పక్కటెముకలు నొప్పెడతాయేమోనని. సర్లే, సరే నేను ఎత్తుకుంటాను, మీరు ఆగండి. సుమనా, వద్దు. అమ్మగారి చిత్రపటం వద్దకి గాయత్రీదేవిని తీసుకెళ్ళకండి. నువ్వేంటి నాకు చెప్పేది? నా మాట వినండి సుమనా. డమ్మో డమ్మ, గెంతులే డమ్మక్క. నువ్వు కంగారు పడితే బాగుంటుంది తెలుసా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.